వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. కేసీపీ సంస్థల మాజీ ఎడ్యుకేటెడ్ చైర్మన్ డాక్టర్ విఎల్ దత్తు పుట్టినరోజు వేడుకలు మార్చల కేసీపీ ఫ్యాక్టరీలో ఘనంగా నిర్వహించారు. కేసీపీ జీఎం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ పిఎస్ఆర్ ఆంజనేయులు కంటి హాస్పిటల్ మార్చల వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు. లక్ష్మణ దత్త విగ్రహానికి నివాళులర్పిస్తున్న దృశ్యం. కేసీపీ సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ వెలగపూడి లక్ష్మణ దత్త జయంతోత్సవం. మాచర్ల కేసీపీ స్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ వెలగపూడి లక్ష్మణ దత్తు 87వ జయంతి స్థానిక కేసీపీ ప్లాంట్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ముందుగా ప్లాంట్ సీనియర్ జనరల్ మేనేజర్ వి వెంకటరమణ లక్ష్మణ దత్తు విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం వెంకటరమణ మాట్లాడుతూ కేసీపీ సంస్థల అభివృద్ధికి లక్ష్మణ దత్తు చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్మికుల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1989లో యాజమాన్య రత్న బిరుదును బహుకరించిందన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్యను స్థాపించి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి లక్ష్మణ దత్తు అని అన్నారు. క్వాలిటీతో కూడిన ప్రొడక్ట్ను అందించడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. మాచర్ల ప్రాంతం మరియు పరిసర ప్రాంతాలకు ఆయన ఆధ్వర్యంలో మౌలిక వసతులను కల్పించడం జరిగిందన్నారు. అంతేగాక మాచర్ల పట్టణ వాసులకు మంచినీటి ఎద్దడిని తీర్చేందుకు కేసీపీ క్వారీని సెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించుటకు స్థలాలను ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన పల్నాడు అభివృద్ధి కోసం ఆనాటి ప్రభుత్వం చేపట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి నాణ్యమైన సిమెంట్ను అందించి సాగర్ ప్రాజెక్ట్ మరియు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణములకు కేసీపీ సంస్థ దోహదపడినట్లు ఆయన తెలిపారు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలను ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ ద్వారా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. లక్ష్మణ దత్తు జన్మదిన రోజున క్వాలిటీ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కె రామ కోటేశ్వరరావు, కె ఆనంద్ రెడ్డి, బి శ్రీనివాసరావు, హెచ్ఆర్ మేనేజర్ జి శ్రీనివాసరావు, ఎస్ ప్రసాద్, జీవి నాగేశ్వరరావు, ఎం శేషంరాజు, ఎం అమరలింగాచారి, ఏ చంద్రశేఖర్, ఆదిశేషు, జి శ్రీనివాసరావు, వి ఆనందరావు, డి ఏడుకొండలు, యూనియన్ నాయకులు శివయ్య, నారాయణ, శ్రీనివాసరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచర్ల. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల, పల్నాడు జిల్లా.
పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచెల్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయదు.